పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజే పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన నా రైతు సోదరులు అన్నలు తమ్ముళ్ళందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నుంచి పాల్గొంటున్న రైతన్నలందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా దేశ చరిత్రలో ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మొదలు పెట్టుకొని 9 రోజుల పాటు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం నేను మనవి చేయాలి. అదేవిధంగా రైతులను గమనించాలి. ఈ 2.5 ఏళ్లలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎప్పుడూ పండనటువంటి వరి పంట పండింది. రికార్డు స్థాయిలో వరి పంట పండింది. రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినాము. సుమారు ఈ 2.5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు వరి కొనుగోలుకి నేరుగా రైతులకి చేరిన విషయం నేను గుర్తు చేస్తున్నా. అన్ని విధాలుగా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కానీ అన్ని విధాలుగా రైతులకి మేలు చేసేది ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వానాకాలం పంటకి నేను సవినయ విజ్ఞప్తి చేస్తున్నా. బయట మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, దేశీయ మార్కెట్ అనుగుణంగా 7 రకాల సన్నాల వెరైటీలు ప్రకటించడం జరిగింది. ఈ 7 రకాల సన్నాలకి తప్పకుండా ఈ వానాకాలం పంటలో బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున మాటిస్తున్నా. అన్ని విధాలుగా రైతుల్ని ఆదుకోవడానికి మరి తెలంగాణలో మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి నీటిపారుదల శాఖ కూడా నిరంతరం కృషి చేస్తుందని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నా శుభాకాంక్షలు, నా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. గౌరవనీయులు, ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి,